హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి హెల్తీ లడ్డు అండి. కప్పు పల్లీలు, కప్పు అటుకులు, నువ్వులు, పల్లీలు, బెల్లంతో ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఈ అటుకుల్ని కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలను కూడా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేది ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతోటి పావు కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని వీటిని కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు అనేది పూర్తిగా చల్లారాక పైన పొట్టను తీసివేసి పల్లీలు నువ్వులు అనేది మిక్సీ జార్లో వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులు వేసి మూత పెట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్ కోర్స్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు వేసుకొని అటుకులను కూడా లైట్ కోర్స్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకొని ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. స్వీట్ అనేది ఎక్కువ తినాలనుకునేవారు 1.5 వరకు వేసుకోవచ్చు. ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకొని 1-2 నిమిషాలనే ఇది దగ్గర పడుతుందండి. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక చేతులకు కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇందులోంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అంతా ఇలా చిన్న లడ్డూలాగా చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, పల్లీలు, బెల్లం, అటుకులు, నువ్వులతో చేసిన లడ్డూలు రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా పిల్లలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన హెల్తీ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.